ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి మీకు లెక్కలేని స్తోత్రాలు నేను వినిచుండగా ప్రభా మారు మనసు దయచే ప్రభా నేను ప్రభా సంవత్సరం గడుచుండగా ప్రభా మాకు నూతనమైన మనసును నూతనమైన స్వభావమును కలిగజేయమని అడుగుచున్నాను ప్రభా. నేను మా హృదయంలో మారుటకు సహాయం చేయ ప్రభా. విని విశ్వాసం పొందుటకు సహాయం చేయమని నా ప్రార్థనను ఆలపించమని స్నామంలో ప్రతిమల్పించున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఎలాగూ మనము కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలము బహు గొప్పగా ఉన్నదని చెప్పుచున్నాడు. మనం ఏమి విడిచిపెడతాం? మనకి శ్రమలు వచ్చేసరికి ఏం చేస్తామంటే ధైర్యాన్ని కోల్పోతాము. మనము ధైర్యాన్ని కోల్పోయి భయపడిపోతూ ఉంటాం. ఒక దెబ్బ తగిలినా సరే, ఏది తగిలినా సరే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు ధైర్యాన్ని కోల్పోకుడి, మీరు వాగ్దానములతో కూడిన దానిని ఎంచుకోమని అంటున్నాడు. బహుగా మీకు ధైర్యము పుట్టించునని అంటున్నాడు. దానిని బట్టే మీకు ప్రతిఫలము కలుగును. మీ దేవుని చిత్తము నెరవేర్చుడి అని అంటున్నాడు. వాగ్దానము పొందుకుంటారు, మీకు ఓర్పు అవసరమై ఉన్నదండి. ఓర్మి అవసరమై ఉన్నది మీకు అని అన్నాడు. నిజమే కదండి. మనం బైబిల్ని విడిచిపెడితే, ఇవన్నీ విడిచిపెడితే మనకి ఏమొస్తుంది? ఓర్పును సహనమును వస్తుంది. మన దేవుడు కూడా వాగ్దానము పొందుకోండి అని అన్నాడు. నామ నిమిత్తం దేవుని చిత్త ప్రకారము నెరవేర్చిన వారై వాగ్దానము పొందుకొనుడి అంటున్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఎవరు? ఇక కొంచెము కాలమే ఉన్నది, ఆలస్యం చేయక వచ్చుచున్నవాడు త్వరగా వచ్చునని అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానా అని చెప్పుచున్నాడు. కానీ ఎవరు నమ్ముచున్నారు? ఎవరని కూడా నమ్మట్లేదు. త్వరగా వస్తానని అంటున్నాడే, రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడే ఎందుకని ఎదురు చూడాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. త్వరగా వస్తానని అంటున్నాడు, త్వరగా వస్తానని అంటున్నాడు, రావట్లేదు అని అనుకుంటున్నాం. కానీ ఏ నిమిషం మంది వచ్చినో ఎలాగ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలీదు. ఆలస్యం చేయక తప్పక వచ్చినాను అంటున్నాడు. కాలం కొంచెమే ఉన్నది, మీరు సద్వినియోగం చేసుకుని మీరు సిద్ధపడి అంటున్నాడు. సమాధానమును కలిగి ఉండమన్నాడు. దేవుడు వచ్చుచున్నాడు కాబట్టి ఆలస్యం చేయక వస్తానని అంటున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు. అయితే మనము నశించుటకు వెనుతీయువారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎలాగన్నాడు? దేవుడు ఆలస్యం చేయక వస్తానన్నాడు. మొదట నా ఎదుట నీతిమంతుడై ఉన్నవాడు విశ్వాసము మూలంగానే జీవించును, కానీ వెనుక తీసిన ఎడల నా ఆత్మ వాని యందు సంతోషించదని అన్నాడు. దేవుని యందు మనం ఏమని కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నీతిని కలిగి నివసించేవాడు సంతోషించునని అన్నాడు. వాడు వెనుకకు తీయడన్నాడు. యోబు చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. సాతాను చాలా శోధించింది, అయినా సరే యోబు విడిచిపెట్టలేదు. అలాగే దేవుని యందు మనము నీతిని కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనం సమస్తమును కూడా మనం దేవుని ఎదుట ఒప్పుకున్న ఎడల అది మనకి సాధ్యమవుతుంది. దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ సంతోషం, నా వెనుకకు తీసిన ఎడల నీతి విశ్వాసము గలవాడు జీవించును, కానీ అతడు వెనుకకు తీసిన ఎడల నా ఆత్మ వాని యందు సంతోషించదు అని అంటున్నాడు. అంటే మనము నీతిని కలిగి అనుసరించినప్పుడు వెనుకకు తీసిన ఎడల దేవుని ఆత్మ మన యందు సంతోషించదు అని అంటున్నాడు. అయితే మనము నశించుటకు వెనుక తీస్తున్నామా, లేకపోతే రక్షణ పొందుటకు ఎదరకు వెళుతున్నామా? మనం దేనికి మనం ఎదరకు వెళుతున్నాము? రక్షించుకోవడానికి వెళుతున్నాము, ఆత్మను రక్షించడానికి వెళుతున్నాము. ఆత్మానుసారంగా విశ్వాసము కలిగిన వారమై ఉంటున్నాము. మనం వెనుకకు వెళ్ళిన ఎడల ఏమైపోతాము? విశ్వాసమును కోల్పోతాము. వెనుకకు ఎప్పుడైనా సరే ఒక్క అడుగు వెనక్కేసామనుకో మనం మన ఆత్మవిశ్వాసాన్ని మనమే కోల్పోతాం. ఎప్పుడు కూడా లోతు భార్య ఏమైపోయింది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెనకాల ఏముంటున్నది? లోకాశలు ఉంటున్నాయి. వెనుక ఏముంటుంది? దురాశ ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, వెనకాల ద్వేషం ఉంటుంది.
కానీ ప్రేమ అనేది మనసులో ఉంటుంది. ఎదరికి వెళితే మనకి సమస్త ఎప్పుడు కూడా వెనకంజ చేయకూడదు. వెనకంజ చేస్తే మన బ్రతుకులు వెనక్కే తప్ప కానీ ఎదరికి వెళ్ళవు. ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ముందు చూపుతో చేయాలి, ముందు చూపుతో చేయాలి అని అంటారు. అలాగే దేవుని పనిని కూడా ముందు చూపుతో చేయాలి. ఎందుకంటే దేవుడు త్వరగా వస్తానని అంటున్నాడు. ఏ గడియ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు, ఏ నిమిషం అందులో వచ్చినా కూడా తెలియదు. కానీ నీతిని కలిగి మనము అనుసరించమని అంటున్నాడు. నీతిని అనుసరించి నడిచిన ఎడల మనకి దేవుడు సమస్తమును కూడా దయచేస్తానంటున్నాడు. మనం వస్తాను అని అంటున్నాడు కానీ రావట్లేదు. కానీ మనం ఆత్మను రక్షించుకునే విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. నిత్యమును కూడా దేవుని ఎందుకు కొనియాడబడే వారిగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభు, సర్వోన్నతుడానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. దయగల మా తండ్రి, కృపగల దైవానికి లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభు. వినటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఉదయకాలం మధ్య కాచి కాబట్టి, రాత్రికాలం మధ్య కాచి కాబట్టి నాయన ప్రభా, నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించి నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నజరేయుడా నీకు స్తోత్రాలు, యేసయ్య నీకు వందనాలు ప్రభువా. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేసినారో ప్రభు, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభు. నేను ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభు, వారి వాహనములతో సురక్షితంగా ప్రభు గృహాలకు చేరుటకు సహాయం చే ప్రభు. యవనస్తులని వాక్యం చేత నడత శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభు. యవనరాలని, ఆ బాలికలని, బాలింతలు, చండబిడతలని ప్రతి ఒక్కరిని దీవించినాను ప్రభు. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభు. హాస్పిటల్లో ప్రభు యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభు, బిడలు ముట్టిన ప్రభు స్వస్థపరిచినాను ప్రభు. యవనస్తులు ప్రభు నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాను ప్రభు. నేను వృద్ధాప్యంలో ఉన్నారు, నడి వయసులో ఉన్నారు ప్రభు, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభు. చెవిటి వారిని, మోగవారిని, గ్రుడ్డి వారిని ప్రభు, ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నీ ఏడల ప్రభు మేము భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచే ప్రభు. ఈ 12 నెలలు నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. ఇతర దేశంలో ప్రభు పని లేక ఎంతో మంది బాధపడుచున్నారు ప్రభు, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళుచున్నారు, వచ్చున్నారు ప్రభా, వారికి కాపుదల ఉంచి నాయన ప్రభా. పీసీస్కి వెళ్ళుచున్నారు ప్రభా. నేను ప్రభా నాగమన్ గారు ప్రభా, నేను బాగోలేదని చెప్పి ఉన్నారు ప్రభా. బిడ్డకు ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాంటి వారి ఇతర దేశంలో ఎంతమంది ఉన్నారు ప్రభా, వారందరికీ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రభా నీ ఇతర దేశంలో ప్రభా పని చేసుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కాపుదల ఉంచు, నీ హస్తము ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారి కానీ తెలియని వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నేను ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని ప్రవేశనామములు బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సూచించిన వారికి, నీ విరిచిన వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.